A dealer buys an old cooler listed at 650 rupees and gets successive discounts of 20% and 10%. He spends 38 rupees on its repairs and sell it at a profit of 20%. Find the selling price of the cooler. So first of all, market price ఎంత అంటాం? So let us take కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 650 రూపీస్ అండ్ గెట్స్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 20% అండ్ 10%. సో 650 మీద 20% డిస్కౌంట్ అంటే 80%. అండ్ నెక్స్ట్ 10%. 10% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90%. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 650 ఇంటూ 80/100 ఇంటూ 90/100 అవుతుంది. ఓకేనా? ఈ 2 zeros ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. సో ఈ 650 నేను 1300 డివైడెడ్ బై 2 రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత? అప్పుడు 2 4s. సో ఏమవుతుంది? 13 4s 52. 52 ఇంటూ 9, దట్ మీన్స్ 9 2s 80, 9 5s 45, 468 రూపీస్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ ఏమంటున్నారు? హీ స్పెండ్స్ 38 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్స్. సో ఇప్పుడు ఇది పర్చేసింగ్లో జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెల్ చేస్తున్నారు. సెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్గా మారుతుంది. సో 468 రూపీస్ ప్లస్ 38 రూపీస్ రిపేర్స్ మీద. సో కాబట్టి ప్లస్ 38 రూపీస్. అప్పుడు ఏమవుతుంది? 460 ప్లస్ 30 490, 498 ప్లస్ 8 ఏమవుతుంది? 506 రూపీస్. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు? ఈ సెల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 20%. 20% అంటే 120%. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 120% ఆఫ్ 506 అవుతుంది. 120% ఆఫ్ 506. సో 120% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 6/5 ఇంటూ 506. సో 6 6 36, 6 5 30. సో డివైడెడ్ బై 5. ఓకేనా? సో డివైడెడ్ బై 5 ఎలా చేయొచ్చు? సో న్యూమరేటర్ డినామినేటర్ నేను ఇంటూ 2 చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? 2 6 12, 2 3 6 7, 2 zeros 0, 2 3 6. సో డివైడెడ్ బై 5 2s 10 కదా? సో 10 వస్తుంది. సో ఏమవుతుంది? 607.2 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 607.2 రూపీస్. ఆప్షన్ ఈస్ బి.